క్యాబినెట్లో ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మిర్యాలగూడలో చెప్పిండు మున్సిపల్ ఎలక్షన్ తర్వాత ఇస్తాను చెప్పని. నిన్న జరిగిన క్యాబినెట్లో రైతు భరోసా గురించి ఎందుకు చర్చించలే? ఇంటర్నల్ మంత్రులు రాష్ట్రంలో ఎందుకు మాట్లాడుతున్నాడు? రైతు భరోసా గురించి క్యాబినెట్లో చర్చ ఎందుకు జరగలే? క్యాబినెట్లో చర్చించారు, ఇప్పుడు మంత్రులు మిలిచి మాట్లాడతారు. నేను రైతాంగానికి అప్పీల్ చేస్తున్నా, ఈ ఒక్కసారే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో గెలవడానికి ఈ ఒక్కసారి వేస్తాడు. మళ్ళీ అడిగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పండి, రిపోర్ట్లు పోతాయి, ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ముఖ్యమంత్రి గారిని తిరగబడతారు. ఇవాళ రైతు భరోసా వేయకపోవడం వలన, రైతులు ఇబ్బంది పెట్టడం వల్లనే ఇవాళ మేము జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఓడిపోయినాం. ఇప్పటికైనా రైతు భరోసా రెగ్యులర్గా వేయండి అని చెప్పి ఇవాళ మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తేవాలంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి. ఇలా రైతు భరోసా వేసి మా తాకిడి తట్టుకోలేక మా భయానికి రైతు భరోసా వేయాలి. వేసినా కూడా మీరు ఓటేకారు. ఈ ఒక్కసారి వేస్తారు మళ్ళీ ఏడు మీరు ఓడగొడితే మేము కూడా బయటకు చేసి ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచింది, మేము రైతు భరోసా గురించి కొట్లాడడం కాబట్టి గెలిచిందని చెప్పి ఇలా ముఖ్యమంత్రి భయపడి రైతు భరోసా ఇస్తాడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ప్రభుత్వం తిరగబడతారు. రైతు భరోసా వేయకపోవడం వల్లనే, సరిగా వేయకపోవడం వల్లనే రైతు తిరగబడ్డారని చెప్పి ఒక గుణపాఠం వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బరిదగించింది. అలా మున్సిపల్ ఎన్నికల్లో గెలుస్తాం, గ్రామ పంచాయతీలను గెలుస్తాం, మీరు 2500 ఇవ్వకుండా ఓట్లు వేసిర్రు, రైతు భరోసా ఇవ్వకుండా ఓట్లు వేసిరని చెప్పి ఇవాళ మితిమీరి ఇవాళ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఈ మాయమాటలు నమ్మకుండా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పడమే లక్ష్యంగా మీరు ముందుకు వస్తే 100% ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఆలోచించే అవకాశం ఉందని అప్పీల్ చేస్తాను. నేను ఆ మావోయిజంకి అనుగుణంగా వాళ్ళ చట్టాన్ని ఒక రాజ్యాంగం రూపొందించుకున్నారు. వాళ్ళు సపరేట్ వాళ్ళ ఆలోచన, దాన్ని తీసుకుపోయి చెత్తబుట్లో పడేసి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యానికి అనుగుణంగా ఎవరు పార్టీ పెట్టినా కూడా మంచిదే. ఒకరు పార్టీ పెడతాంటే ఒకరు అడ్డుకునేటువంటి ఆలోచన మూర్ఖత్వ ఆలోచన. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగానికి అనుగుణంగా ఎవరైనా రావచ్చు, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. ప్రజల గురించి మంచి ఆలోచించి ప్రజల విశ్వాసాన్ని చూరగొంటే దానికి ఎలాంటి మాకైతే అభ్యంతరం ఏం లేదు. ఆన్సర్ చెప్పని చూడు. మరి వాళ్ళ రిపోర్ట్లా విద్యాశాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి నియమించాలని రాశారా? మరి ఇది ఏ దేశం చెప్తుంది? ఏ దేశం చెప్తుంది? ఇక్కడ స్కూల్ బిల్డింగ్స్ లేవు, టాయిలెట్స్ లేవు, నీళ్లు లేవు.